పేరు ఎల్లమ్మ ఎల్లమ్మ. నీకు రుణమాఫీ అయిందమ్మా? కాలే గజ్వేల్కి వస్తుంది కేసీఆర్ గారు. ఓకే, మీది రుణమాఫీ జరిగిందండి? అధికారం ఉన్నప్పుడు అప్పుడప్పుడు రౌండ్ వేసుకొని పెట్టు, ఇటు పోయేటప్పుడు అటు పోయేటప్పుడు, కానీ ఆ. కాకపోతే ఇప్పుడైతే ఆయన బయటకు వెళ్తున్నాడు. అంటే అయితే అన్న నమ్మకం అయితే మీకు ఉంది? అవును, అందరికైతే కాబట్టి నాకు కూడా అవుతుంది. అసలు మాత్రమే మాపైంది. ఆ. ఏదైతే మిత్తి ఉన్నదో అది ఆ. మనం కట్టాలంట. ఇంత ముందు కేసీఆర్ పరిపాలన 1,00,000 రుణమాఫీ చేసినప్పుడు అప్పుడు 70,000 ఉండే. ఉమ్. ఆ 70,000 మాఫ్ చేసిండు. ఇప్పుడు మీకు రేవంత్ రెడ్డి మంచిగా ఉన్నాడా లేకపోతే ప్రభుత్వం మంచిగా కేసీఆర్ మంచిగా ఉన్నాడా? మాకు పింఛని నీళ్లు 3,000 పింఛని నీళ్లు అందరు వస్తాయి. రేవంత్ రెడ్డి మంచోడు. నమస్తే, వెల్కమ్ టు ఈజన్ టీవీ. నేను మీ కొమ్మినేని రంజిత్. ప్రస్తుతం మన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సొంత కాన్స్టిట్యున్సీలో ఉన్నాం, గజ్వేల్లో ఉన్నాం. మరి ఇక్కడ రైతు రుణమాఫీ గురించి రైతులు ఏమనుకుంటున్నారు, మరి వాళ్ళు రైతు రుణమాఫీ పట్ల సంతోషంగా ఉన్నారా, ఇచ్చిన ఈ రెండు విడతలలో రైతులకు రుణమాఫీ అందిందా లేదా, దీనిపై వాళ్ళ అభిప్రాయం ఏందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ ఊరు మీద? అంబిపూర్. అంబిపూరా? ఓకే, అంటే సిద్దిపేట నియోజకవర్గం వస్తుంది మీద? గజ్వేల్. గజ్వేల్కి వస్తుంది కేసీఆర్ గారు. ఓకే, మీది రుణమాఫీ జరిగిందండి? ఎంత ఉన్నాయి మీరు? 50,000. 50,000 ఉన్నాయి. అంటే ఫస్ట్ విడతలు అయిపోయింది మీరు? అయిపోయింది. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు రుణమాఫీ జరిగిందా మీకు? మాకు జరగలే. సరే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక రుణమాఫీ జరిగింది. సో సంతోషంగా ఉన్నారా మీరు? రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఉండాలనుకుంటారా మళ్ళీ కేసీఆర్ రేవంత్ రెడ్డి మంచిగా చేస్తుంది ఇప్పటికైతే. అంతేనా? ఇక ఇప్పుడు మళ్ళీ మరి మీ ఎమ్మెల్యే కేసీఆర్ గా మళ్ళీ అవసరం ఆయన ప్రభుత్వం వద్దనుకుంటారు ఇక? ఇప్పుడు 5 ఏళ్ళ దాకా ఆయనే ఉంటాడుగా. 5 ఏళ్ళ తర్వాత? 5 ఏళ్ళ తర్వాత చూద్దాం. అంతే అంటారు. సో ఇప్పుడు సో రేవంత్ రెడ్డి మాఫీ చేసిన కాబట్టి సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు అయితే చేసినోడు పెద్ద కొడుకు అంతే కదా. మీరేమన్నా రుణమాఫీ అయిందన్న మీకు? అయింది. ఎంత ఉండే అన్న రుణం? 1,00,000 రూపాయలు ఉండే, మిత్తోడు 1,30,000 ఉండే. ఓకే. మళ్ళా మొన్న తీసుకుంటప్పుడు 30,000 పట్టుకొని వచ్చిండు. ఇంట్రెస్ట్ అది మన 2 లక్షల వరకు మాఫీ అన్నారు కదా మళ్ళీ. అదే మిత్తి 30,000 అయింది కదా, అది మళ్ళీ 30,000 మళ్ళీ పట్టుకొని ఇచ్చారు మళ్ళీ పైసలు. మరి మీరు అడిగిలా? అది అడిగితే మిత్తి పట్టుకొని ఇస్తున్నాను చెప్పి ఇది పట్టుకొని ఇస్తాను. అసలు మాత్రమే మాపైంది. అప్పుడు కంప్లీట్ గా కట్టమని చెప్తున్నారు. ఆ? అసలు మాత్రమే మాపైంది. ఏదైతే మిత్తి ఉన్నదో అది మనం కట్టాలంట. ఓకే, మిత్తి మిత్తి కట్టేసుకొని కట్టమంటుండే. అసలు మాత్రం మాపైంది. అది ఇన్ని రోజుల పేమెంట్ ఎంత ఛార్జ్ పడుతుందో అంత అది మిత్తి మాత్రం కంపల్సరీ కట్టాలంట. మరి మీరు అడుగుతున్నారా బ్యాంకులో ఇట్లా 2 లక్షల వరకు మాఫీ కదా, మరి మిత్తి ఎందుకు కట్టాలని అడగట్లేదు మీరు? మనకు ఎంత రౌండ్ ఫిగర్ ఉందో అదైతే గంత వరకే అసలే మాపి అవుతుంది అంటారు. ఈ ఇంట్రెస్ట్ మాపి కాదా అని చెప్తుండ్రు. మరి గవర్నమెంట్ చెప్తుంది కదా మీకు 2 లక్షలు అంటారు వాళ్ళు. 2 లక్షలు పెద్ద మొత్తం 2 లక్షలు తీసుకున్న వాళ్ళకి కూడా అంతేనంట. 2 లక్షలు మాత్రమే మాపి అవుతుంది. మిత్తి మాత్రం మాపి కాదు. మిత్తి కంపల్సరీ కట్టాలంటారు. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాఫీ జరిగిందా మీకు? అప్పుడు విడతల వారిగా జరిగింది. విడతల వరకు విడతల వారిగా అప్పుడు కూడా మిత్తి కట్టిలా మీరు? కట్టిర్రు. అప్పుడు కూడా కట్టించారు. ఓకే, అప్పుడు కూడా కట్టిర్రు. మీకు కేసీఆర్ పరిపాలన బాగా అనిపిస్తుందా, రేవంత్ రెడ్డి పరిపాలన బాగా అనిపిస్తుందా? ఇంకా చూడాలి. ఎట్లయినా మనమే నష్టపోతున్నాం. రైతుల మీదనే తీస్తారు. ఏదో ఒక రూపంలో లిక్విడ్ మంద ఫ్రీ ఇచ్చి మసాలా మీద సబ్సిడీ ఇస్తున్నారు. లిక్విడ్ మీద మళ్ళీ మనకు ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు మసాలా బస్తా 50 కిలోలు తీసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ కొంత సబ్సిడీ ఇస్తుంది. ఈ లిక్విడ్ మంది మీద 500 కోట్లు తీసుకుంటారు. దీంట్లో తీస్తారు. రేపు మన పిల్లల భవిష్యత్ తరాలకు అన్ని మనమే కట్టుకోవాలి. ఎన్ని స్కీమ్లు ఇస్తే అన్ని నష్టపోయేది మనమే. మంచిగా ఉన్నా అనుకుంటున్నారు? నడిపిస్తారు. ఎవ్వరేం మంచిగా చేస్తలేరు. ఇప్పుడు కార్పొరేట్ స్కూల్లో వచ్చినాయి, గవర్నమెంట్ స్కూల్. దాంట్లో గవర్నమెంట్ జాబ్ ఏమో కావాలి, ప్రైవేట్ స్కూళ్ళకేమో పోవాలి. అన్ని వసతులేమో గవర్నమెంట్ కావాలి. బాచందర్ అన్న, మీకు రుణమాఫీ అయిందా? మీకు మన ఇంకా ల్యాండ్ లేదు మన పేరు. అమ్మా అంటే మాఫీ ఏం లేదు? మాఫీ అయింది. 30,000 ఉండే, అయిపోయింది. ఓకే, అయిపోయిందా? ఓకే, అట్లా అనిపిస్తుంది మీకు పరిపాలన? మంచిగానే ఉంది ఇప్పటి వరకు అయితే. కేసీఆర్ మంచిగా ఉండడానికి పరిపాలన బాగుందా? కేసీఆర్ అంటే ఆయన రాజకీయంలో ఆయన నడిపించిండు. ఇప్పుడు ఈయన రాజకీయం వచ్చింది. ఈయన 5 ఏళ్ళు నడిపిస్తుంది. సంవత్సరం కాలే కదా, ఇంకే ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది కదా. తర్వాత చూద్దాం ఇంకేమేం పెడతాడు ఏం కథ. ఇంకా రైతులకు ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు? ఏది ఇంకా రైతులకి ఏం కావాలని కోరుకుంటున్నారు? ఇంకా మసాలా తక్కువ కావాలి. అది ఇంకా ఏం చేస్తారు, రుణమాఫీ మసాలా తక్కువ చేయాలి, మందులు తక్కువ చేయాలి. మాకు ఇంకా రుణమాఫీ కాలేదు. ఇంకా మాకు రుణమాఫీ కాలేదు మీకు? ఎంత ఉంది మీకు రుణం? 1,00,000 చిల్లర ఉంటుంది. 1,00,000 చిల్లర. మరి 1,50,000 అయిపోలేదు కదా? అయిపోయింది. ఏమో తెలియదు మాకు. అంటే మీరు కనుక్కోలేదా లేకుంటే? నేను పోలే, బ్యాంక్ అయితే పోలేదు ఇంకా. ఇంకా అంటే అయితే అన్న నమ్మకం అయితే మీకు ఉంది? ఉన్నా, అందరికైతే కాబట్టి నాకు కూడా అవుతుంది. అవుతుందా? ఓకే, ఎట్లా అనిపిస్తుంది పరిపాలన?
ఇప్పుడైతే ఏం చెప్పలేం కదా. ఉమ్. అప్పుడైతే కేసీఆర్ అయితే 10 సంవత్సరాలు చేసిండు కాబట్టి మనకు కూడా కొంచెం ఐడియా ఉంది ఇట్లా చేసిండని. ఈయన ఇంకో 2-3 సంవత్సరాలు అయితే మనకు కూడా ఐడియా వస్తుంది. మరి చేస్తుండా మరి ఆయన చేస్తుండే ఇంకా వేరే చేస్తుండే మనకు కూడా ఐడియా వస్తుంది కదా. ఉమ్. చూడాలి వేసి చూడాలి అంటారు. చూడాలి. అన్న మీకు రుణమాఫీ అయిందా మీకు? రుణం ఎంత ఉందన్న రుణం మీకు? నాకు 88 దాకా ఉండే. 88,000. 80 అసలు 80 ఉండే. ఆ, 8,000 మిత్తి అయింది. ఆ. అలా 6,000 మిత్తి పట్టుకున్నారు. మిత్తి పట్టుకున్నారా? మరి ఇప్పుడు కొన్ని చోట్ల మిత్తి కట్టట్లే కానీ మొత్తం 2 లక్షల వరకు మాఫ్ అయిపోతుంది కదా. మీరు అని అడగట్లే అధికారులను? ఇప్పుడే గవర్నమెంట్ అయితే అట్లా చెప్తుంది కానీ వీళ్ళు అట్లా అడిగితే సార్ అట్లా మరి మాకు 88 మాకు మెసేజ్ వచ్చింది కదా సెల్ అని చెప్పాను అంటే లేలే అట్లా కాదు, ఈ 5,000 రూపాయలు 6,000 రూపాయలు మిత్తి ఉన్నది, ఈ మిత్తి పట్టుకొని ఇస్తామని చెప్పాను. ఏం మాట్లాడతాం వాళ్ళతో, ఏం మాట్లాడలేదు. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు మీకు? మాకు ఇప్పుడు కేసీఆర్ కేసీఆర్ ఏనా? మరి ఇప్పుడు కేసీఆర్ మీకు ఏం అంటే సమాచారం ఏం అందియట్లేదా మీరు? ఎక్కడ ఆయన ఇప్పుడు బయటకే వచ్చి లేదు, ఆయన న్యూస్ లేదు, ఆయన అంతేనా? ఎవరిని అడుగుతాం. అధికారంలో ఉన్నప్పుడు వచ్చిండ బయటికి? అధికారం ఉన్నప్పుడు అప్పుడప్పుడు రౌండ్ వేసుకొని పెట్టు, ఇటు పోయేటప్పుడు అటు పోయేటప్పుడు, కానీ కాకపోతే ఇప్పుడైతే ఆయన బయటకి వెళ్తున్నాడు. అంతేనా? మళ్ళీ కేసీఆర్ కావాలనుకుంటున్నా మీరు? రేవంత్ రెడ్డి ఉండాలనుకుంటున్నారు? చూద్దాం, ఇంకో సంవత్సరం చూస్తే కానీ రేవంత్ రెడ్డి ఉండనా కేసీఆర్ ఉండనా అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు 6 నెలలే అయింది కదా ఇప్పుడు వీళ్ళది. ఓకే. ఏం చెప్పలేం, కరెక్ట్ అయితే ఏం చెప్పలేం కానీ జరిగింది అయితే గది. ఇంకొకటి ఏమంటారు మన రైతు భరోసా అని చెప్పి పెట్టారు కదా, ఎప్పుడో రోజు ఎప్పుడు వచ్చేది, ఇప్పుడు దగ్గర 15 రోజులు అయిపోయింది వాళ్ళు వేసిన టైంకి వీళ్ళు వేసిన టైంకి. ఆ రైతు భరోసా అయితే ఇంతవరకు దాన్ని ముచ్చడే తీసులేదు. అవి వేస్తే కొంచెం అటు ఇటు జర రైతులకు కొంచెం పెట్టుబడి గదిగిది జర సాయం ఉంటుంది అని చెప్పి చాలా మంది తెలుసుతున్నారు కానీ అది అయితే ఆ ముచ్చడి తీస్తలేరు. ఇక వాళ్ళ పంచాయతీలు వాళ్ళకే పెట్టుకుంటా ఉన్నారు. గడికోసారి ఈయన ఆయన తిట్టుడు, ఆయన ఈయన తిట్టుడు, ఇక ఇదే ఉంది. ఇప్పుడు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఇస్తారు ముఖ్యమంత్రి ఇస్తాడు, నాకు నమ్మకం ఉందా మీకు? ఇక అది మనం ఎట్లా చెప్పగలుగుతాం, చెప్పనికైతే మీ పేరన్నా? మా పేరు గోపాల్. గోపాల్ అన్న, మా రుణం ఉందా మీకు? రుణమాఫీ అయిందా? ఉన్నది కాలేదు. ఎంత ఉందన్న? 150,000 ఉన్నది. మొన్న పోయి అడిగితే ఇంకా మీ కాలేదు, 3వ విడత అయితే అని అన్నారు. ఎంత? 150,000. 150,000 మొన్న 2 విడతలు 150,000 వరకు అయింది కదా మరి? ఇంట్రెస్ట్ తోటి ఎక్కువ అవుతుంది. 160,000 అయినాయి. ఓకే. రెన్యువల్ కూడా చేసినాను. 3వ విడత 2 లక్షల వస్తాయని చెప్పాను. అవుతుందన్న నమ్మకం ఉన్నదా మీకు? 5,000 నమ్మకం అయితే ఉన్నది. ఇంత ముందు కేసీఆర్ పరిపాలన 1,00,000 రుణమాఫీ చేసినప్పుడు అప్పుడు 70,000 ఉండే. ఆ 70,000 మాఫ్ చేసిండు. 1,00,000 ఉండే కానీ 1,70,000 మాఫ్ చేసిండు. ఇంట్రెస్ట్ అట్లే ఉండిపోయింది. మళ్ళా తర్వాత 150,000 తీసుకున్నా, అవే అట్లనే ఉన్నాయి. వాటితోటి ఇంట్రెస్ట్ తోటి 1,63,000 అయినాయి అంటున్నారు. 150,000 దాకా మొన్న అడిగితే 3వ విడత మాఫీ అవుతుంది అని అంటున్నారు. రైతు బంధు పడుతుందా మీకు? రైతు బంధు పడ్డది, ఇంత ముందు పడ్డది కానీ ఇప్పుడైతే పడలేవు. ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి పరిపాలన పడట్లేదు. పడలేవు, పడతాయి అని ముచ్చట చెప్తుండు కానీ ఇంతవరకు అయితే మనకు రైతు భరోసా అనేది ఇంతవరకు వచ్చింది లేదు. ఇప్పుడు పంటలు పెట్టి 2 నెలలు 3 నెలలుగా వస్తుంది. ఇంతవరకు మాకు రైతు బంధు ఇవ్వట్లేదు. ఒక రైతుగా చెప్పండి, కేసీఆర్ పరిపాలన బాగుందా మీకు? రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంటుంది ఒక రైతు పరంగా కదా. అప్పుడైతే కేసీఆర్ పరిపాలన రైతు బంధు టైం కేసాడు. 1,00,000 చేస్తా అన్నాడు. లాస్ట్ ఏనంగా 1,00,000 చేసిండు కానీ 70,000 ఉన్నాయి. 70,000 కాడికి అయిపోయినాయి. 70,000. ఇప్పుడు ఇంకా చేస్తా అనే ముచ్చట ఉన్నది కానీ 3వ విడత ఇస్తాడా లేకపోతే మాఫ్ చేస్తాడా ఏమీ తెలియదు. బ్యాంక్ వాళ్ళని అడిగితే 3వ విడత చేస్తాము, 2 లక్షల నీ మాఫ్ అయితే అన్నాను. ఇప్పుడు ఇది సిద్దిపేట కాన్స్టిట్యున్సీ. సిద్దిపేట కాన్స్టిట్యున్సీ సంబంధించిన వాళ్ళేనా? ఇప్పుడు స్థానికం మీ ఎమ్మెల్యే హరీష్ రావా? కాదు, కేసీఆర్ ఉండే. కేసీఆర్ ఇప్పుడు మీకు ఓకే. ఇప్పుడు అంటే ఇక్కడ అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ టీఆర్ఎస్ నాయకుడు ఉన్నాడు కదా, మరి ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మీకు సపోర్ట్ అందుతుందా మీకు? ఆయన బయటకే రావడం లేదు కదా, వాళ్ళు ఏం సపోర్ట్ ఇవ్వడం లేదు. ఓకే. తను బయటికి రాకపోయినా తన దగ్గర ఉన్నటువంటి అనుచరులు, తన వ్యక్తులు ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరు రావడం లేదు ఇప్పటి వరకు అయితే. అంత సైలెంట్ గా అధికారంలో ఉన్నప్పుడు ఎట్లుంటే మీతో అప్పుడు కలిసేవాడు మీకు? ఎప్పుడు హరీష్ రావు ఇక్కడ వచ్చేవారు, మంచి చెడ అని తెలుసుకొని రైతు బంధు కానీ రైతు భరోసా కానీ అన్ని ఇచ్చేటివారు. ఇంకేం చెప్పాలనుకున్నారు మీరు ఒక రైతుగా? మీకు ఇంకా ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుండి? మాకు రైతు బంధు టైంకు ఇవ్వాలి, మా పంటలను టైంకు కొనుగోలు చేయాలి, అంతే. అది కోరుకుంటున్నాం రేవంత్ రెడ్డిని కానీ ఎవరైనా సరే. ఎంతనండి? 160,000. 160,000 అంటే ఇప్పుడు ఓకే 3వ విడతలు అవుతుంది అవుతుంది అంటారు, మరి చూద్దాం. అంటే అయితే నమ్మకం ఉందా? చూద్దాం అంటే నమ్మకం లేదా మీకు? అంటే ఉన్నది, అవుతుండొచ్చు. అంటే ఫస్ట్ సారి వచ్చిన దాంట్లో మా ఫ్యామిలీలో ఒకరికి వచ్చింది ఆల్రెడీ 1,00,000 ఓకే వచ్చేసింది. ఇప్పుడు చూస్తాం మరి అవుతుందా కదా తెలియదు. సో ఈ విడతలు అయిపోవాలని చూస్తున్నారు మీరు? కావాలనుకుంటున్నాం, మరి చేస్తారని కూడా నమ్ముతున్నాం కానీ చూద్దాం.
ఏమంటున్నారు మీ కేసీఆర్ సార్ కలుస్తున్నారా మీకు మళ్ళీ కలుస్తారు జనాభాలో అంటే ఓడిపోయినా కంచి కలిసిండా మీకు మా తమ్ముడు ఇల్లు ఎవరు కానీ మేము పోలే అంతేనా సో ఏమంటారు మీరు మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచిగా ఉందా మీకు కేసీఆర్ ప్రభుత్వం బాగుందా కేసీఆర్ మంచిగానే ఉండే ఈయన కూడా ఛాన్స్ ఇచ్చినాం కదా ఆ. చేస్తాడు చూద్దాం కొంచెం ఒక అవకాశం ఇచ్చి చూద్దామంటారు వస్తాం ఓకే నమ్మకం అయితే ఉంది అనుకుంటున్నాను చెయ్యాలి చేస్తాడు కావచ్చు ఓకే చెప్పిద్దాం ఏం పేరమ్మా మీ పేరు ఎల్లమ్మ వెళ్ళమ్మా నీకు రుణమాఫీ అయిందమ్మా కాలే కాలే ఎంత ఉన్నది రుణం మీది 2 లక్షలు 2 లక్షలు ఉన్నాయి అంటే 3వ విడతలు అవుతుంది మీకు ఇక అయిందా మీ వాళ్ళకి ఇంతవరకన్నా కాలే నీకు అయితే నమ్మకం ఉన్నదా ఏమో అన్నారు నమ్మకం ఉంది రైతు బంధు వస్తుందా నీకు వస్తుంది ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వచ్చిందా మీకు వచ్చింది ఆ రుణమాఫీ అయిందా కాలే అప్పుడు రుణమాఫీ కాలేదు. కాలే ఆ, అప్పుడు అవుతుందనే అప్పటి నుంచి మిత్తి కట్టుకుంటూ వచ్చినాం ఆ, మరి ఇప్పుడు ఈసారి అయింది ఇప్పుడు అయితే సంతోషంగా ఉన్నారు మీరు ఇప్పుడు సంతోషంగా ఉంది. ఎట్లా అంటే కేసీఆర్ పరిపాలన మంచిగా ఉన్నదా రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా ఉన్నదా ఇప్పుడు ఇంకేడా ఈయనది ఇంకా మీరు డబ్బులు మాఫీ చేస్తున్నాడు కదా మరి. డబ్బులు మావి చేస్తే మంచిది మంచిగా ఉంది సంతోషంగా ఉన్నారు మీరు. సంతోషం. ఇప్పుడు మీకు రేవంత్ రెడ్డి మంచిగా ఉన్నాడా లేకపోతే ప్రభుత్వం మంచిగా ఇగో కేసీఆర్ మాకు- మంచిగా ఉన్నాడా మాకు పింఛని నీళ్లు 3000 పింఛని నీళ్లు అందరు వస్తాయి రేవంత్ రెడ్డి మంచోడు అంతేనా ఆ, ఇప్పుడు నీళ్ళు వస్తారేవా మీకు మరి నాకు అస్సలే వస్తలేవు మొన్న సెక్యూరిటీ చూసిపోయింది అలా అంతేనా ఎందుకు ఇప్పుడు కేసీఆర్ దిగిపోవడంతో నా నీళ్ళు ఆగిపోయినాయి మీకు మాకు రోడ్ పోసిపోయింది వస్తలేవు వస్తలేవు బిడ్డ వస్తారు మరి ఎందుకు వస్తారు వాటి అడిగిల్లా మీరు అడిగి ఎవరిని అడగాలి సెక్యూరిటీ అడిగితే చూసిపోయిండు ఆధార్ కార్డు ఫోటో ఇట్లా తీసుకొని పోయిండు అది ఆ, వస్తాయమ్మా చేస్తా అన్నాడు పింఛన్ వస్తుందా మీకు నాకు 2000 వస్తాయి 2000 వస్తుందా అప్పుడే అప్పుడు వచ్చినట్టే 2016 రూపాయలు అవద్దం ఆడొద్దు ఇలా పండుగ అంతే వస్తుంది వస్తుంది ఓకే ఎక్కువ లేదు నాకు ఎకరం భూమి ఉంది, నా కొడుకుండు మనమడుండు కోడలు ఉంది, నా కొడుకు జరమెంటల్ అయితే ఈ లోన్ తెస్తామంటే కట్టాలంటే మళ్ళా కట్టాలని నేను పోలే ఆహా. అట్లా లేకుంటే ఇది వరకే మరి ప్రభుత్వం మాఫీ చేస్తుంది కదా చెప్పలేదా మీకు ఎవరు నాకు తెలుసా పిల్లకి ఇట్లా ఏటో నాకు కాలు ఇరిపోయి మీరు ఎవరిని అడగలే ఇక? నేను ఎవరిని అడగలే నేను ఎండాకాలం అని అవతలకి వెళ్ళలే సా- ఈ జర నిన్న కూడా జ్వరం వచ్చే పన్న ఇవాళ వచ్చిన